కోడుమూరు పట్టణంలోని స్థానిక మెయిన్ బజార్ నందు ఒక మట్టి మిద్దె ఇల్లు కూలిన ఘటనలో 13 ఏళ్ల చిన్నారికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మిద్దె కూలిన సమయంలో ఇంట్లో ఉన్న మొత్తం 5గురు కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. పెద్ద కుమార్తె మానస కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికులు మట్టి కుప్పలు తొలగించి మట్టి కుప్పల్లో కూరుకుపోయిన చిన్నారిని వెలికి తీసి కాపాడారు. 13 ఏళ్ల చిన్నారి మానసును కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిస్థితిపై పరీక్షల నిమిత్తం 108 అంబులెన్స్ లో కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేనేతపైన ఆధారపడ్డ తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బండా చంద్రశేఖర్ కోరారు. నేను సరిగా ఇది అనుకోలేదు, ఏం కాదులే పిల్లలు పడేసినాం అనుకున్నాను. తర్వాత నేను బుక్కులు సర్దుకుంటుంటే బుక్కులు పెడుతున్నా, అది అంతా పడింది అంకుల్. నేను బుక్ బ్యాగ్ లో తలకాయ పెట్టి జిప్ వేసుకున్నా అంకుల్. అది ఊపిరి ఆడుతుంది, కొంచెం కొంచెం ఇబ్బంది అయింది, నడుములు నొప్పులు ఉన్నాయి. నిన్న రాత్రి 9:30 అప్పుడు మేము పిల్లలు బుక్కులు సర్దుకుంటుంటే అకస్మాత్తుగా అది పడింది. మా పెద్ద పాప అట్నే బ్యాగులో తలకాయ పెట్టి ఊపిరి ఆడదట కొంచెం ఏదో చేసుకుంది. ఒక ½ అన్ అవర్ ప్రాణాలతో పోరాడింది. అలాగే నేను ఆడ కూర్చుంటే అది పెద్ద స్తంభం నా నెత్తి మీద పడేది కూడా అది కొంచెం మిస్ అయ్యి కొంచెం పక్క పోయింది. మా చిన్న పాపకి 2 సార్లు తలకి దెబ్బ తగిలింది. మా అమ్మకి కూడా భుజానికి బాగా గాయమైంది. వాళ్ళని పిల్లల్ని పట్టుకున్నప్పుడు ఏదో అకస్మాత్తుగా ఇట్లా జరిగింది. దయచేసి ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు? మా పేరు బండా చంద్రశేఖరు, మా అమ్మ పేరు కామాక్షమ్మ, మా పెద్ద పాప పేరు